క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనమునకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుదవరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాము. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి, ఈ ప్రపంచ భవిష్యత్తును గూర్చి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనం రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తున్నాం. ఈరోజు సంఘము ఎత్తబడుటకు కారణాలు 4వ కారణాన్ని గూర్చి నేర్చుకోబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ వర్తమానాల్లో 134వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. సంఘము ఎత్తబడుటకు సంబంధించినటువంటి కారణాల్లో 4వ కారణం సంఘము 7 ఏండ్ల శ్రమల నుంచి తప్పించబడుట. ఈ అంశమును గురించి మేము ధ్యానం చేయబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనవి చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు వింటున్న చూస్తున్న ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఓకే, ప్రస్తుతం మనము ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. సంఘము ఎత్తబడుటకు కారణాలు. ఈరోజు 4వ కారణం ఏమిటి? సంఘము శ్రమల నుండి తప్పించబడుటకు. అందరూ గుర్తుపెట్టుకోండి, సంఘము ఎత్తబడాలి. ఓకే, ఎందుకు ఎత్తబడాలి? ఎత్తబడవలసిన అవసరత ఏమిటి అంటే సంఘము శ్రమల నుండి తప్పించబడుటకు. ఈ భూలోకములో మానవ జాతి అంతటి మీదకు 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. దేవుని యొక్క ఉగ్రత, తెగుళ్ళు రాబోతున్నాయి. కాబట్టి ఈ శ్రమల కాలము నుండి తప్పించబడటానికి సంఘం ఎత్తబడాలి. ఇది 4వ కారణం. గత 3 కారణాలు 3 కార్యక్రమాల్లో చెప్పటం జరిగింది. వాటిని జ్ఞాపకం చేసుకోండి. మొదటి కారణం ఏంటి? భూలోకములో మానవ జాతి నివసించడానికి లైఫ్ టైం అయిపోతుంది కాబట్టి సంఘం ఎత్తబడాలి. అంటే ఇక్కడ మనం ఉన్నా కూడా ఇక్కడ ఉండలేం కాబట్టి, ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఈ భూలోకం గతించిపోతుంది, మానవ జాతి అంతమైపోతుంది కాబట్టి ముందుగానే సంఘం ఎత్తబడి వెళ్ళిపోవాలి. ఒక కారణం. ఓకే, రెండో విషయం ఏంటి? మరి సంఘాన్ని ప్రభు తన సొంత శరీరముతో, అలాగే పెండ్లి కుమార్తెతో, తన భార్యతో పోల్చుకున్నాడు కనుక ఆయన తన సంఘాన్ని తాను తీసుకుని వెళ్ళిపోదామని చూస్తున్నాడు. మూడవది, అంత్యక్రీస్తు అనేవాడు వచ్చి
ఈ భూలోకం మొత్తాన్ని పరిపాలన చేయబోతున్నాడు గనుక అంత్యక్రీస్తు చేతిలోంచి తప్పించటానికి ప్రభు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ దాకా మీకు అర్థమైందా? ఇప్పుడు 4వ విషయం గమనించండి. ఈ ప్రపంచం మీదకి భయంకరంగా శ్రమలు రాబోతున్నాయి. దాన్ని మనము 7 ఏండ్ల శ్రమల కాలము అని పిలుస్తాం. మొదటి 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, చివరి 3.5 సంవత్సరాలు మహాశ్రమలు వస్తాయి. గమనించండి, మామూలు శ్రమలు అంటే అర్థం ఏంటంటే మానవుడు తట్టుకోగలిగిన స్థాయిలో ఉంటాయి. అవి చాలా బాధాకరంగా ఉంటాయి, కానీ తట్టుకోగలిగిన స్థాయిలో ఉంటాయి. మహాశ్రమలు అంటే మానవుడు తట్టుకునే స్థాయి దాటిపోయిద్ది అన్నమాట. తారా స్థాయికి వెళ్ళిపోతుంది వ్యవహారం. కాబట్టి 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు ఈ ప్రపంచం మీదకు రాబోతున్నాయి. దేవుడు 7 రోజుల్లో ఈ సృష్టి మొత్తాన్ని చేశాడు. దినమునకు 1000 సంవత్సరములు చొప్పున ఈ సృష్టిని ఆశీర్వదించాడు. అంటే 7,000 సంవత్సరాలు మానవ జాతి భూమి మీద ఉండేటట్టుగా ఆశీర్వదించబడింది, ప్రణాళిక ఏర్పాటైంది. అలాగే దినమునకు సంవత్సరము చొప్పున మానవ జాతి మీదకి 7 దినాలు 7 సంవత్సరాలు శాపకాలం నిర్ణయించబడింది. 2వ రాకడలో ఆ శాపకాలం శ్రమల కాలం జరిగిద్ది. కాబట్టి మొదట 6 దినాలు 6,000 సంవత్సరాలు జరుగుతాయి. పాత నిబంధన 4,000 సంవత్సరాలు, క్రొత్త నిబంధన 2,000 సంవత్సరాలు జరుగుతాయి. ప్రస్తుతం కృపాయుగం యొక్క చివరి గడియల్లో మనం ఉన్నాం. ఇది లెక్కించబడదు. అయితే 6వ దినానికి 7వ దినానికి మధ్య గ్యాప్ 7 ఏండ్ల శ్రమల కాలం. ఇది శాపకాలం. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. దినమునకు 1000 సంవత్సరములు చొప్పున ఆశీర్వాదం ఇచ్చాడు, దినమునకు సంవత్సరం చొప్పున శాపం పెట్టాడు. సో మానవుడు దేవునికి లోబడనందుకు, దేవుని మాట విననందుకు, దేవునికి భయపడనందుకు, ప్రభువును అంగీకరించనందుకు, సువార్తను అంగీకరించనందుకు, రక్షణ పొందనందుకు 7 సంవత్సరాలు భయంకరంగా ఈ భూమి మీదకు శ్రమలు వస్తున్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి. ఇది దేవుని ఉగ్రత, పనిష్మెంట్ పీరియడ్ అన్నమాట ఇది. అయితే ఈ 7 ఏండ్ల శ్రమల కాలం గురించి క్రైస్తవ సంఘాల్లో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వచ్చే కార్యక్రమంలో మీకు వివరంగా చెప్తాను. ఈ 7 సంవత్సరాల శ్రమల కాలమును గూర్చి క్రైస్తవ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకటేంటి, ప్రస్తుతం శ్రమలు జరుగుతున్నాయి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడే శ్రమల కాలం వచ్చేసింది, జరుగుతున్నాయి అని. అది కరెక్ట్ కాదు. తర్వాత కొంతమంది మరి శ్రమలకు ముందు సంఘం ఎత్తబడిద్దని చెప్తున్నాం. కొంతమంది శ్రమలకి మహాశ్రమల కాలానికి మధ్యలో సంఘం ఎత్తబడిద్దని చెప్తారు. మరికొంతమంది శ్రమల కాలం పూర్తిగా అయిపోయిన తర్వాత సంఘం ఎత్తబడిద్దని చెప్తారు. ఈ విధంగా క్రైస్తవ సంఘాలలో భిన్నాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటిని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ప్రస్తుతం మనం బోధిస్తున్నటువంటి ఉపదేశం ఏంటంటే సంఘము శ్రమలకు ముందు ఎత్తబడుతుంది. సంఘము శ్రమల కాలంలో ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ శ్రమలు అనేవి దేవుని వైపు నుంచి వస్తున్నాయి, కానీ సైతాను వైపు నుంచి రావట్లేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అక్కడ పప్పులో కాలేస్తున్నారు. ఇప్పుడు 7 ఏండ్ల శ్రమలు వస్తాయి అంటున్నాం, ఓకే. అయితే 7 ఏండ్ల శ్రమలు ఏ వైపు నుంచి వస్తున్నాయి? దేవుని వైపు నుంచి వస్తున్నాయా, సైతాను వైపు నుంచి వస్తున్నాయా? దేవుని వైపు నుంచే వస్తున్నాయి అవి. మరి దేవుని వైపు నుంచి వచ్చేటప్పుడు దేవుడు తన సంఘాన్ని తానే హింసించుకుంటాడా? తన సంఘాన్ని తానే శ్రమల పాలు చేస్తాడా? అంటే దేవుడు ఎలా కనిపిస్తున్నాడు మనకి? ఆయనే రక్షించుకొని మళ్ళీ ఆయన హింసించుకుంటాడా? ఏంటది? సైతాను ద్వారా శ్రమలు వచ్చేటట్టయితే మనం అనుకోవచ్చు, కానీ ఆ శ్రమలు దేవుని వైపు నుంచే వస్తున్నాయి. ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు 7 ముద్రలు విప్పబడుట, 7 బూరలు ఊదబడుట, 7 పాత్రలు కృమ్మరించబడుట, ఇదంతా జరుగుతుంది శ్రమల కాలంలో. అంటే ఇదంతా దేవుడు అనుమతిస్తున్నాడు కదా. మరి దేవుడు తన సంఘాన్ని తానెందుకు హింసించుకుంటాడు? మీరు ఆలోచించండి. అందువల్ల సంఘము ఎత్తబడిన తర్వాత శ్రమలు వస్తాయి. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? సంఘాన్ని ముందే తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్తున్నాడు. అది మనం గమనించుకోవాలి. ఎత్తబడే సంఘం శ్రమల నుంచి తప్పించబడుతుంది. విడిచిపెట్టబడే గుంపు శ్రమల పాలవుతుంది. అది మీరు అర్థం చేసుకోండి.
కొంతమంది సంఘం శ్రమల్లో ఉండిద్దని చెప్తే నేనేం చెప్తానంటే వారితో వాదించను, వారిని విమర్శించను. ఏం చెప్తానంటే, అయ్యా సంఘం శ్రమల కాలంలో ఉండిద్దని మీరు చెప్పేటట్లయితే సరే మీరు ఉండండి, మేము వెళ్ళి వస్తాం. మీరు ఉండండి, మరేం చేస్తాం? మీకు ఉండాలనిపిస్తుందా ఏటి? ఉండండి. సంఘం శ్రమల కాలంలో ఉండదండి. ఎందుకంటే అపోస్తుల కార్యములు 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘమును శ్రమల్లో ఎందుకు ఉంచుతాడు? ఆలోచించండి. అంతేకాదు ప్రకటన 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి ప్రభు ఏం చెప్పాడు? ఏం వాగ్దానం ఇచ్చాడు? అది సార్వత్రిక సంఘం మొత్తాన్ని గుర్తించింది. ఏం చెప్పాడు? శోధన కాలమందు నేను నిన్ను కాపాడుతాను, తప్పిస్తానన్నాడు. మరి శోధన కాలం అంటే ఏంటి? 7 శ్రమల కాలం కాదా? కాబట్టి శ్రమల కాలంలో నేను నిన్ను తప్పిస్తానని చెప్పి ప్రభు సంఘానికి వాగ్దానం చేస్తున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మీకు చెప్పాలంటే ఎఫెసీ పత్రిక 2:8 ఏముంది? ఎఫెసీ పత్రిక 2:8 మీరు కృప ద్వారా విశ్వాసము వలన రక్షించబడితిరి, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని చెప్పబడింది. అవునా? మీరు కృప ద్వారా రక్షించబడ్డారు, విశ్వాసం వలన రక్షించబడ్డారు, పైగా ఇది మీ ద్వారా జరిగింది కాదు, మీరు రక్షించబడటం అంటే అది దేవుని వరం అన్నాడు. మరి దేవుని వరాన్ని బట్టి మనల్ని రక్షించినప్పుడు మళ్ళీ శ్రమల పాలు చేయటం ఏంటంటే? సూట్ అవ్వాలి కదా. పైగా కృప ద్వారా రక్షించబడ్డారన్నాడు. మరి శ్రమల్లో ఉండేటట్టయితే ఇంకా కృప ఎందుకు? కృపకు విలువేముంది? కృపకు అర్థమేముంది? ఆలోచించండి. కృప ద్వారా రక్షించబడ్డావాడు శ్రమలో ఎందుకు ఉంటాడు? ఇంకొక విషయం చెప్తా. ఇప్పుడు యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి క్రయదానం చెల్లించినప్పుడు మళ్ళీ శ్రమలు ఎందుకు? అంటే ఇప్పుడు మన రక్షణ కోసం మనం మూల్యం చెల్లించుకోవాలా? అది విడవబడ్డ వాళ్ళ సంగతి. విడవబడ్డ వాళ్ళు శ్రమల పాలవుతారు. ఆ శ్రమల కాలంలో కొంతమంది వెల చెల్లించి రక్షించబడతారు. హతసాక్షులుగా చనిపోయి రక్షణలోకి వస్తారు వాళ్ళు. కొంతమంది వాళ్ళు విడవబడిన తర్వాత తన ప్రాణాన్ని పణంగా పెడతారు. గుర్తుపెట్టుకోండి, అడు మూల్యం చెల్లిస్తారు వాళ్ళు. ఇప్పుడైతే యేసు ప్రభు మన కోసం మూల్యం చెల్లిస్తున్నాడు. సంఘం ఎత్తబడిన తర్వాత ఎవరైనా రక్షణ పొందాలి అనుకుంటే వారి రక్షణ కోసం వారు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అవసరమైతే ప్రాణం పెట్టాల్సి వచ్చింది. వాళ్ళు హతసాక్షులుగా చనిపోవాల్సి వచ్చింది అన్నమాట. అది కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే సంఘం ఎందుకు ఎత్తబడుతుంది? ప్రభువారు సంఘాన్ని ఎందుకు తీసుకెళ్తున్నారంటే ఈ శ్రమల కాలంలో ఉండకుండా ఉండటానికి. ఈ శ్రమల్లో బాధపడాల్సిన పని లేదు, చావాల్సిన పని లేదు, హతసాక్షులుగా మారాల్సిన పని లేదు. విడవబడిన గుంపులో కొంతమంది హతసాక్షులుగా చంపబడి వారు తర్వాత వరుసలో సంఘంలో చేర్చబడతారు. ఓకే, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సంఘం చచ్చి ఉండాల్సిన అవసరం లేదు, శ్రమల్లో బాధపడాల్సిన పని లేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అందువల్ల ప్రభు ఏం చేస్తాడంటే మధ్యాకాశానికి వచ్చి బోర ఊది సంఘాన్ని రమ్మని పిలుస్తాడు. సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. విడిచిపెట్టబడినటువంటి మానవ జాతి మీదకి శ్రమలు వస్తాయి. అది మనం అర్థం చేసుకోవాలి. దానికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు నోవాహు జలప్రళయాన్ని తీసుకోండి. మానవ జాతి అంతా నాశనమైపోయేటప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎవరినైతే రక్షించాలనుకున్నాడో వారిని ఓడలోకి తీసుకున్నాడు. అవునా? నోవాహు కుటుంబాన్ని ఓడలోనికి తీసుకొని ఓడ తలుపులు మూసేశాడు. ఆ తర్వాత ఆ ఓడ పైకి లేచి వెళ్ళిపోయింది. కింద ఉన్నోళ్ళు మొత్తం చచ్చిపోయారు జలప్రళయానికి. ఇదే భవిష్యత్తులో జరిగింది. రేపు సంఘం అనే ఓడ పైకి ఎత్తబడుతుంది. అది ఆ రోజు నోవాహు జలప్రళయంలో ఏ విధంగా అయితే నోవాహు కుటుంబీకులు ఓడలో ఉండి రక్షించబడ్డారో, నీళ్ళల్లో తేలుకుంటూ ఓడ పైకి వెళ్ళిపోయిందో, రేపు అదే జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి అందరిలో సకల పరిశుద్ధులు అనగా రక్షించబడిన వారు సంఘం అనే ఓడలో చేర్చబడిన వాళ్ళంతా పైకెత్తబడతారు. ఓడ పైకెత్తబడినట్టే రేపు సంఘం పైకెత్తబడుతుంది. ఆ తర్వాత జలప్రళయం వచ్చి విడిచిపెట్టబడిన మానవ జాతి మొత్తం నశించిపోయినట్టుగా సంఘం అనే ఓడ పైకి వెళ్ళిపోతే విడిచిపెట్టబడిన మానవ జాతి మొత్తం 7 సంవత్సరాలు భయంకరంగా శ్రమల పాలవుతారు. అది మనం అర్థం చేసుకోవాలి. అది దేవుని ఉగ్రత. మీకు మరొక విషయం చెప్పమంటారా? ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు 2 వైపులు ఉన్నట్టుగానే
దేవునికి ఒకవైపు కృప ఉండిద్ది, మరొక వైపు ఉగ్రత ఉండిద్ది. కృపా ఉగ్రత. ప్రస్తుతానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అది ఈ కృపలో రక్షణ పొందేవాళ్ళు మొత్తం రక్షించబడతారు, ఎత్తబడే సంఘంలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే దేవుని కృప అయిపోతుందో అప్పుడు నాణ్యం రెండో వైపు తిరుగుతుంది, దేవుని ఉగ్రత వస్తుంది. విడవబడిన వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శాపం, తెగుళ్ళు వస్తాయి. అది మనం తెలుసుకోవాలి. ఆ 7 సంవత్సరాల శ్రమల కాలం చాలా భయంకరమైంది. దాని గురించి ఒక వాక్యం చూపిస్తాం మీకు. మత్తయి సువార్త 24:21 చూడండి. మత్తయి సువార్త 24:21. యేసుక్రీస్తు వారు అక్కడ రెండవ రాకడ ప్రసంగం చేస్తున్నాడు. రాకడ గుర్తుల గురించి చెప్తున్నారు. అందులో 7 ఏండ్ల శ్రమల గురించి ఏం చెప్పాడంటే, లోకారంభం మొదలుకొని ఇప్పటి వరకు అట్టి శ్రమ వచ్చి ఉండలేదు, ఇక అట్టి శ్రమ ఎన్నడూ రాదు అన్నాడు. ఎంత భయంకరం అండి! లోకారంభం మొదలుకొని ఇప్పటి వరకు రానటువంటి భయంకరమైన తెగుళ్ళు ఆ సమయంలో రాబోతున్నాయి. దేవుని ఉగ్రత అగ్ని వలె మనుషుల మీదకు దిగబోతుంది. ఆ సమయంలో మనుషులు పురుగులు చచ్చినట్టు చేస్తారు. ఏడ్చేవాళ్ళు ఉండరు, పూడ్చేవాళ్ళు ఉండరు. అంత భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఒక ఇంట్లో రోజుకు ఒకరు చస్తా ఉంటే ఎవరు ఏడుస్తారు, ఎవరు పూడుస్తారు, ఎవరు పట్టించుకుంటారు? మనుషులకు విలువ ఉండదు. మీకు తెలుసు కదా, కోవిడ్ టైంలో మనుషులు ఎలా చనిపోయారో మీకు తెలుసు. మనుషులు చస్తే ఎవరు పట్టించుకోలేదు, పడేశారు. కొన్నిసార్లు పాతి పెడతానికి కూడా స్థలం చాలలేదు. ఏం చేశారు? మనుషుల్ని గుట్లుగా పడేసి పెట్రోల్ బస్ తగలబెట్టారు. అవునా కాదా? మీరు చూశారు కదా. ఒకళ్ళు చనిపోతే చూడటానికి సొంతోళ్ళు కూడా దగ్గరికి రానివ్వలేదు, వైరస్ వచ్చిద్దని. ఆ పరిస్థితులు ఒకసారి ఆలోచించుకోండి. కనుక రేపు శ్రమల కాలం వచ్చిందంటే ఎవడ ప్రాణానికి వారే ఉత్తరవాదులు అవుతారు. ఒకరి ప్రాణాన్ని ఒకరు రక్షించే పరిస్థితులు ఉండవు. కాబట్టి మనుషులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. మరి ఇంకా ఏడ్చేవాళ్ళు ఎవరు? ఓదార్చేవాళ్ళు ఎవరు? పూడ్చేవాళ్ళు ఎవరు? కాపాడేవాళ్ళు ఎవరు? ఆలోచించండి. అందుకే భయంకరమైన శ్రమలు ఈ భూమి మీదకు రాబోతున్నాయి. కనుక ఆ శ్రమల నుండి సంఘమును తప్పించటానికి ప్రభు రాబోతున్నాడు. మరి మీరు సిద్ధమా? ఆయన పరలోకమును నుండి బయలుదేరి మధ్యాకాశమునకు వచ్చి ఆర్భటించి భూ అని బోర ధ్వనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును తీసుకుని వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో వెంటనే కృపాయుగం సమాప్తమైపోతుంది, శ్రమల యుగం ప్రారంభమవుతుంది. విడిచిపెట్టబడిన మానవ జాతి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే, సంఘం శ్రమల కాలంలో ఉంటుంది, ఆ సమయంలో దేవుడు సంఘాన్ని కాపాడతారు అని చెప్తున్నారు. అసలు శ్రమలు రావటం ఎందుకు, శ్రమల్లో మళ్ళీ కాపాడటం ఎందుకు? ఇదంతా ఏంటి? డబల్ పోర్షన్ ఇది. శ్రమలు రావటం ఎందుకు, శ్రమల్లో మళ్ళీ సంఘాన్ని కాపాడటం ఏంటి? అది అన్ని జనులకు సంబంధించిన వ్యవహారం. శ్రమల్లో దేవుడు ఎవరిని కాపాడతాడు? ఆ కాలంలో కొంతమంది రక్షించబడేవాళ్ళు ఉంటారు, వారిని దేవుడు కాపాడతాడు. లేదు, వారు అత్సాక్షులుగా చనిపోయి ప్రభు దగ్గరికి వస్తారు. అట్లా మనం అర్థం చేసుకోవాలి. సో సంఘము ఎత్తబడుట, ఈ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు రాకడలో సంఘం ఎత్తబడాలి. ఎందుకు ఎత్తబడాలి? భూలోకంలో పరిస్థితులు అనుకూలంగా లేవు, అందుకని ఎత్తబడాలి. రెండవది, క్రీస్తు తన సంఘాన్ని కలుసుకోవటానికి తీసుకెళ్ళిపోతాడు. మూడవది, అంత్యక్రీస్తు చేతుల్లో నుంచి సంఘాన్ని ఆయన కాపాడుకుంటాడు. నాలుగవది, దేవుడు తన ఉగ్రతని ఈ భూమి మీదకి రప్పించబోతున్నాడు గనక తన ఉగ్రతలో తన సంఘం నష్టపోకుండా ముందు సంఘాన్ని బయటికి తీసి అప్పుడు ఉగ్రతను రప్పిస్తాడు. అది మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? చిన్న ఉదాహరణ చెప్తా మీకు. ఒక గదిలో ఒక 20 మంది ఉన్నారు, అవునా? అందులో ఒక 2 వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ 20 మందిని చంపాలని చెప్పి వీళ్ళు బయట ఒక బ్యాచ్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆ 20 మందిని చంపాలంటే ముందు ఏం చేస్తారు సార్? తమకు సంబంధించినటువంటి 2 బయటకు తెస్తారా? తేరా? తమకు సంబంధించినటువంటి ఆ 2 బయటికి తేకపోతే ఏమైద్ది? ఆ 20 మందిని చంపుతున్నప్పుడు వీళ్ళిద్దరు కూడా చచ్చిపోతారుగా. అలా చంపుకుంటారా? తమ్మును తామే చంపుకుంటారా? కాబట్టి ముందు ఆ 2 బయటికి తీసుకొచ్చి అప్పుడు మిగతాను చంపుతారు. ఇదేగా పద్ధతి. అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు ఇజ్రాయెల్కి హమాసాకు మధ్య యుద్ధం జరిగింది.
అయితే ఇజ్రాయేలీలు ఇప్పుడు దాకా హమాస్ వారిని పూర్తిగా చంపకుండా ఎందుకు ఆగారు మీకు తెలుసా? ఇంకా కొన్ని గట్టి చర్యలు తీసుకోకుండా ఆగారు ఎందుకో మీకు తెలుసా? తెలిసి ఉండొచ్చు, చెప్పండి, ఆలోచించండి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, ఇశ్రాయేలీలు ఏదో కొంచెం యుద్ధం చేస్తున్నారు కానీ ఇంకా భారీ స్థాయిలో చేయగలిగిన శక్తిని కూడా చేయట్లా. హమాస్ వారిని పూర్తిగా నాశనం చేయొచ్చు, కొంచెం ఆగుతున్నారు. ఎందుకో తెలుసా? అలా చేస్తే ఇశ్రాయేలీలు కొంతమంది అక్కడ బంధించబడి ఉన్నారు. వాళ్ళు అప్పుడు తీసుకెళ్ళినప్పుడు దాదాపు ఒక 1250 మందిని తీసుకెళ్లారు. వాళ్ళలో కొంతమందిని విడిపించారు, కొంతమంది అక్కడ బందీలుగా ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఇశ్రాయేల్ అందరిని కానీ ఇశ్రాయేల్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు హమాస్ వారందరిని మనం నాశనం చేయడానికి ముందుకు వస్తే అక్కడ మనోళ్ళు కొంతమంది బంధించబడి ఉన్నారు కదా, వాళ్ళు చచ్చిపోతారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆ బంధించబడిన వారిని ఎలాగని విడిపించడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు ఇశ్రాయేలీలు. అవసరమైతే ఒక ఇశ్రాయేలుని విడిపించే దానికోసం 10 మందిని 20 మందిని కూడా వదిలేస్తున్నారు. వీళ్ళు టెర్రరిస్టుల్ని వదిలేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు ఏమంటున్నారు? మా వాళ్ళని వదిలితేనే మీ వాళ్ళని వదులుతామంటున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? వీళ్ళని రక్షించుకునే దానికోసం వాళ్ళలో కొంతమందిని వదులుతున్నారు. వాళ్ళు టెర్రరిస్టులని తెలిసినా కూడా మళ్ళీ కొంతమందిని వదిలేస్తున్నారు. తప్పట్లా. వాళ్ళు వదలకపోతే ఆ బంధించబడినటువంటి వాళ్ళు చనిపోతారు. బంధించబడిన వాళ్ళు చనిపోతే ఇశ్రాయేల్ ప్రజలు ఒప్పుకోవట్లేదు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలే ఇశ్రాయేల్ గవర్నమెంట్కి రివర్స్ అయ్యారు. అటవత మీకు న్యూస్. ఇశ్రాయేల్ ప్రజలే ఇశ్రాయేల్ గవర్నమెంట్కి రివర్స్ అయిపోయారు. మా వాళ్ళని విడిపించండి, టెర్రరిస్టులు ఉంటే ఉన్నారులే, ముందు మా వాళ్ళని విడిపించమని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది? చిక్కులో పడింది. వాళ్ళని పూర్తిగా చంపుదామా? ఈ బంధించబడ్డ వాళ్ళని వాళ్ళు చంపుతారు. చంపితే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు గవర్నమెంట్కి రివర్స్ అవుతారు. వాళ్ళని విడిపిద్దామని చూస్తేనే కుదరట్లేదు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొంతమందిని విడిపిస్తే వీళ్ళు కొంతమందిని వదులుతున్నారు. అట్లా బంధించబడినటువంటి ఇశ్రాయేలీలందరినీ సజీవులుగా తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేగాని వాళ్ళు వదులుకోరీళ్ళు. రేపు సంఘం ఎత్తబడేటప్పుడు ఇదే జరిగింది, మీరు గుర్తుపెట్టుకోండి. దానికి అది ఉదాహరణ. సంఘం ఎత్తబడేటప్పుడు యేసుక్రీస్తు తన ఉగ్రతను రప్పిస్తున్నాడని భూమి మీదకి. ఎందుకు? ఆయన నమ్మనందుకు, ఆయన సిలివేసి చంపినందుకు, హింసించినందుకు మొఖాన్ని ఉమ్మేశారుగా, చీ అన్నారుగా, చే అన్నారుగా, నువ్వు దేవుడు కుమారుడు అయితే దిగిరా అన్నారుగా, ఇష్టం వచ్చినట్టు హింసించారుగా. మరి సువార్త చెప్తుంటే సువార్త అంగీకరించట్లేదుగా, అంగీకరించకపోగా మరి చెప్పిన వాళ్ళు కూడా హింసిస్తున్నారుగా, చర్చిలు పడగొడుతున్నారుగా, మీటింగ్స్ ఆపేస్తున్నారుగా. మరి ఇలాంటి పనులు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? అందుకని దేవుడు ఏం చేశాడు? 7 సంవత్సరాల ప్రణాళిక సిద్ధం చేసి పెట్టుకున్నాడు. 7 సంవత్సరాల ప్రణాళిక దేనికి? తన మాట విననందుకు, రక్షణ పొందనందుకు వారిని శిక్షించటానికి ఆ కాలం నిర్ణయించుకున్నాడు. మరి అలాంటప్పుడు సంఘాన్ని అక్కడ పెట్టి సంఘాన్ని హింసిస్తాడా? లేదా సంఘాన్ని కాపాడతాడా? అసలు సంఘాన్ని అక్కడ పెట్టడం ఎందుకు? హింసించడం ఎందుకు? కాపాడటం ఎందుకు? ఇవన్నీ తెలివి తక్కువ ఆలోచన కదా. ఇప్పుడు సంఘాన్ని అక్కడ పెట్టి హింసించుతారా, లేదా సంఘాన్ని అక్కడ పెట్టి కాపాడతారా? ఎందుకు? అసలు సంఘాన్ని ప్రక్కకు తీసుకెళ్ళిపోతే గొడవ ఉండదుగా. కాబట్టి ఇప్పుడు ప్రభు చేస్తుంది అదే. రాకడలో ప్రభు వస్తున్నాడు, అది బోరు ఊతారు, పరిశుద్ధాత్మ రమ్మని పిలుస్తారు, పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. వెంటనే కృపాయుగం సమాప్తం. ఆ తర్వాత శ్రమల యుగం మొదలు. 7 సంవత్సరాల భయంకరమైన శ్రమలు ఈ భూమి మీదకి వస్తాయి. ఎవరి మీదకి? విడిచిపెట్టబడిన గుంపు మీదకి. ఆ తర్వాత వారిలో కొంతమంది రక్షణ పొందుతారు, అది వేరే విషయం. ఇశ్రాయేలీల్లో కొంతమంది రక్షణ పొందొచ్చు, అన్ని జనుల్లో కొంతమంది రక్షణ పొందుతారు. కానీ అప్పుడు రక్షణ పొందాలంటే వారు ఖచ్చితంగా హతసాక్షులుగా చనిపోవాలి. ఇప్పుడైతే సాక్ష్యం చెప్పి రక్షించబడతాం, అప్పుడైతే హతసాక్షిగా చనిపోయి రక్షించబడతాం. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి సంఘము శ్రమల్లో ఉండకుండా దేవుడే తన సంఘాన్ని తాను ప్రక్కకు తీసుకెళ్ళిపోతాడు, కాపాడతాడు. అందుకే ప్రభు త్వరగా వస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా గమనించండి, మనము మన కుటుంబాల్లో ఎవరూ నశించిపోకుండా చూసుకోవాలి. మొదట వ్యక్తిగతంగా మన గురించి మనం ఆలోచించుకోవాలి. తర్వాత మన కుటుంబాలు, మన భార్యలు, భర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, అవునా, మన రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, సర్కిలు, ఇరుగు పొరుగు వాళ్ళు, వీళ్ళందరి గురించి ఆలోచించుకోవాలి. దేనికి? ఎవరు విడిచిపెట్టబడే గుంపులో ఉండకూడదు. దేవుని ఉగ్రత ఎవరి మీదకి రాకూడదు. రాకుండా ఉండాలి. ఏం చేయాలి? మనం వాళ్ళ కోసం ఉపవాసాలు ఉందాం, కన్నీరు కారుద్దాం. ఏంటి? మనం బ్రతిమలాడదామండి, చేతులు పట్టుకొని బ్రతిమలాడదాం, తప్పేంటి? వాళ్ళకు సువార్త చెబుదాం, కష్టపడదాం, ఖర్చు పెడదాం, వాళ్ళ కోసం మనం శ్రమ పడదాం.
ఎందుకంటే రేపు మనోళ్ళు విడిచిపెట్టబడే గుంపులో ఉంటే చాలా దారుణంగా చస్తారు. అప్పుడు మనకు చాలా బాధ అనిపించింది, అయ్యో నా భర్త ఉండిపోయాడే, నా భర్తను నేను సరిగా పట్టించుకోలేదే అని భార్య బాధపడుతుంది. నా భార్యని నేను సరిగా పట్టించుకోలేదని భర్త బాధపడతాడు. కడుపును పుట్టిన పిల్లలు విడవబడితే తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు, మా కడుపును పుట్టినందుకు అని రక్షించుకోలేకపోయేమే, మాతో తెచ్చుకోలేకపోయేమే అని చాలామంది బాధపడతారు తల్లిదండ్రులు. మీ పిల్లల గురించి మీరు నిర్లక్ష్యంగా ఉండగాకండి, దయచేసి చెప్తున్నాం. కాబట్టి రేపు సంఘము ఎత్తబడే టైంలో మానవ జాతి 2 గుంపులుగా విభజించబడబోతుంది. ఎత్తబడే సంఘం, విడిచిపెట్టబడే గుంపు. ఎత్తబడే సంఘం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది. విడిచిపెట్టబడే గుంపు మీదకి భయంకరంగా దేవుని ఉగ్రత రాబోతుంది. దేవుడు ఆ ఉగ్రత ద్వారా మనుషులు శిక్షించబోతున్నాడు. నేను మీకు ఎంత అవకాశం ఇచ్చినా కూడా మీరు రక్షణ పొందలేదు, మీరు నన్ను నమ్మలేదు, సువార్తను అంగీకరించలేదు అని ప్రభువు శిక్షించబోతున్నాడు. అలాంటి టైంలో సంఘం ఉండిద్ది, సంఘాన్ని ఆయన కాపాడతాడు. ఎందుకు అదట్ సెట్ అయితే చెప్పండి. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, ప్రభు రాకముందే రక్షణ పొందుటకు మనం సిద్ధపడవలెను. నువ్వు ముందు రక్షణ పొందేవనుకో, శ్రమల కాలంలో సంఘం ఉండిద్దా ఉండదో నీకు అవసరమా? ముందు నువ్వు రక్షణ పొందేవనుకో, మరి శ్రమలకు ముందే సంఘం ఎత్తబడితే నువ్వు ఎత్తబడి వెళ్ళిపోతావు. నువ్వు రక్షణ పొందకుండా ఉన్నావు అనుకో, అవునా, నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు అనుకో, ఈలోపు సంఘం ఎత్తబడితే నీ గతి ఏంటి? అది కూడా ఆలోచించుకోవాలిగా. ఒకవేళ శ్రమలు ఉన్నాయనుకోండి, అప్పుడు నువ్వు విడవబడితే నువ్వు శ్రమలో గురయ్యావు అనుకో, పరిస్థితి ఏంటి? ఇప్పుడు రక్షించబడటం ముఖ్యం, సిద్ధపడటం ముఖ్యం. ప్రభు ఎప్పుడు వచ్చినా సరే మనం అప్రమత్తంగా ఉండాలి. అది యోహాను భక్తుడు ఏం చెప్పాడు? ప్రభు అయిన యేసు రమ్ము, మారనాథ. అది మారనాథ, ప్రభు త్వరగా వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పాలా? ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని చెప్పగలిగి ఉండాలా? ఎస్, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని మనం చెప్పాలంటే మనకు రక్షణ ఉండొద్దా? మనకు ధైర్యం ఉండొద్దా? విశ్వాసం ఉండొద్దా? యోగ్యత ఉండొద్దా? ఆలోచించండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడే సంఘము కొరకు సిద్ధపాటు కలిగి మనము దేవుని ఉగ్రత నుంచి తప్పించబడాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాం. ఎత్తబడే సంఘము కొరకు ప్రియ ప్రేక్షకులందరినీ సిద్ధపరచమని మనం చేస్తున్నాం. రకరకాల బోధలు ఉంటుండగా ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సహాయం చేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నానా. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరంతో ఉన్న వారికి సహాయం చేయమని మనం చేస్తున్నాం. మీ రాకడ కొరకు, మీ రాజ్యం కొరకు, ఎత్తబడే సంఘము కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని మీకు మనవి చేస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. గాడ్ బ్లెస్ యూ.